చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనకి మన దగ్గరైతే తులసి కోట ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. ఆహ్, కొంతమంది అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటే చూడండి. లేదు అనుకుంటే ప్రాబ్లమ్ లేదు. సో, మనం తులసి కోటకేంటంటే ప్రతి గురువారము మంచి నీ మనసులోని కోరిక కోరుకొని ప్రతి గురువారం గాని తులసి కోటకి పాలు సమర్పించావా, ఆటోమేటిక్‌గా నీకు ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది. ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అనేది మనకు కలుగుతుంది. అలాగే నువ్వు ఇంకోటి ఏం చేయాలి అంటే, ఒకవేళ వ్యాపారం చేసే వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే, తులసి కోటకి ఏం చేయాలంటే, గ్రీన్ కలర్ ఉలాన్‌ది ఒకటి దారం తీసుకోండి. తీసుకొని ఆ తులసి కోటకి ఏం చేయాలంటే, మనం ఒక 8 వరుసలు ఆ తులసి కోటకి, చెట్టుకి ఆ గ్రీన్ కలర్ దారం ఒక 8 వరుసలు చుట్టి ఒక 3 ముళ్ళేయండి. మంచిగా నీ వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, వ్యాపారంలో మంచి ఇంకా ఆకర్షణ శక్తి పెరగాలి అని చెప్పి కోరుకొని, నువ్వు ఆహ్, చెట్టుకి గాని గ్రీన్ కలర్ దారాన్ని నువ్వు సమర్పించినట్టయితే బ్రహ్మాండమైన వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే నేను ఎన్నో రోజుల నుంచి ఏదైనా పని అనుకుంటున్నాను గురువుగారు. ఆ పని మొదలవుతుంది గానీ మధ్యలోనే ఆగిపోతుంది. అది ఏదో ఒక ఇబ్బంది ద్వారా పని కంప్లీట్ కావట్లేదు. లేదనుకుంటే నాకే అనిపిస్తుంది నా మీద ఎవరన్నా ప్రక్రియలు చేశారు. లేదంటే నేనేదైనా దాటొచ్చాను. లేదనుకుంటే ఏదో రకమైన డిస్టర్బెన్స్ ఇంట్లో క్రియేట్ అవుతుంది అన్నప్పుడు ప్రతి శనివారము చెరుకు రసం కొంచెం క్వాంటిటీలో తీసుకొని మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు జెప్పి, మీ గోత్రం జెప్పి చెట్టుకి కొంచెం 10 ఎంఎలో, 5 ఎంఎలో ఎంతైనా శనివారం తులసి చెట్టుకి సమర్పించినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి తులసి కోటకి చిన్న రెమెడీస్ చేసి అఖండ ధన ప్రాప్తిని కో కో కలగాలి ప్రతి ఒక్కళ్ళకని కోరుకుంటున్నాను. ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని వచ్చి కలిసినట్టయితే ఇంకా బెస్ట్ రెమెడీస్ లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ మీకు అగ్నిశమిత్రాజీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలవచ్చని కోరుకుంటున్నాను.